కులగణనలో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని మోడల్గా తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కులాల లెక్కింపు కోసం కేంద్ర మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం డిమాండ్ చేశారు. సెన్సస్ పూర్తయ్యాక ఏం చేస్తారో కూడా స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. జనగణనతో పాటు కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో దేశానికి మార్గదర్శకంగా నిలిచామని చెప్పారు. లెక్కించే విషయంలో కేంద్ర మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో సీనియర్ అధికారులు కూడా ఉండాలని సూచించారు. కులగణనపై తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుందన్న సీఎం అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీని పంపాలని ప్రతిపాదించారు. ప్రతి రాష్ట్రంలో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలని, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. సెన్సస్ పూర్తయ్యాక ఏం చేస్తారో కూడా స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ సూచించారు. అంతేగాని తూతూ మంత్రంగా కులగణన చేస్తే దానిలో ఎలాంటి ఉపయోగం ఉండదని సీఎం అన్నారు. ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు, అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను, సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి. అందుకే నరేంద్ర మోడీ గారికి సూచన చేస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేయండి, ఆఫీసర్లతో కూడుకున్న ఇంకొక ఎక్స్పర్ట్స్ కమిటీని వేయండి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రాజకీయ పార్టీలతోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని, అదేవిధంగా సివిల్ సొసైటీస్తోని చర్చించమనుండ్రి. తద్వారా ఈ గొప్ప కార్యక్రమము ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కులాల లెక్క పక్కాగా తేలిన తర్వాత సంక్షేమ పథకాల అమలు సాధ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆటోమేటిక్ గా స్టేటస్ అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి స్కీమ్ల అమలు సులభతరం అవుతుందన్నారు. అయితే ఎలాంటి డేటా అయినా కేంద్ర ప్రభుత్వమే ప్రామాణికం అన్నారాయన. కులాల లెక్క పక్కాగా తేలిన తర్వాత సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలనో ఆటోమేటిక్గా ఆ స్టేటస్ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఎలాంటి డేటా అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివేల్స్. ఇప్పుడు ఏ డేటా లేనప్పుడు నా డేటా ప్రామాణికం. కేంద్రమే ఒక ప్రక్రియను చేపట్టి ఇది డేటా రాష్ట్రాల వారు కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివేల్స్. కులగణన చేయాలని రాహుల్ గాంధీ 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని సీఎం గుర్తు చేశారు. ఈ విషయంలో మొదటిగా రాహుల్ కు అభినందనలు చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. కులగణన టైంలో ఎన్యూమరేటర్ నుంచి సీఎస్ వరకు పలుమార్లు సమీక్ష నిర్వహించామని అన్నారు. అనేక సలహాలు, సూచనలు వచ్చాయని, టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడంతో పాటు ఆన్లైన్లో నమోదుకు అవకాశం కల్పించామని చెప్పుకొచ్చారు.